వెల్కమ్ టు రైనింగ్ క్లౌడ్ ఎక్లేషియా. మానవుడు ఏదైతే జీవితాన్ని జీవిస్తున్నాడో ఇది నిజమైనటువంటి జీవితం కాదు. ఇది ఒక శాప జీవితం. సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుని మీద తిరుగుబాటు చేసి, అంటే దేవుని యొక్క నిబంధనను మీరి దేవునికి వ్యతిరేకంగా భూమి మీద స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని సర్వ భూగోళము మీద మానవుడు తన యొక్క రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. మానవుడు ఏదైతే రాజ్యాన్ని నిర్మించుకున్నాడో ఇది ఒక శాప రాజ్యము, ఇది ఒక మరణ రాజ్యము. ఎందుకు మానవుడు సమస్తాన్ని పొందుకుని లోకంలో పేరు ప్రఖ్యాతలు పొందుకుని ఘనతను పొందుకుని ఎందుకు మరణిస్తున్నాడు? ఎందుకంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త నుంచి మానవుడు తప్పించబడ్డాడు. మానవుడు రాజ్య మర్మాలను తెలుసుకోకుండా తన జీవిత కాలం అంతా కూడా లోకములో అయినా సంపాదించుకోండి, చివరకు మీరు బూడిదవ్వక మానదు. ఒకానొక సమయం నిర్ణయించబడినది. సృష్టి యావత్తు కూడా మిక్కటమైనటువంటి వేడిమి చేత, అగ్ని చేత భూగోళము మొత్తము కూడా కాల్చివేయబడుతుంది. కాబట్టి కాల్చివేయబడేటటువంటి ఈ లోకాన్ని విడిచి సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని దగ్గరికి, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు అనే మానవుల విమోచకుడి దగ్గరికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాం. ఈ సత్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.